నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. నేతనలకిల్ల సిరిసిల్లలో చెస్ కార్యాలయంలో అక్రమాలంటూ రకరకాల వార్తా కథనాలు దాదాపు ఒక వారం రోజులుగా వస్తున్నాయి. మరి దీనిపైన అసలు ఏంది, ఇప్పుడు ఏం చేసిందంటే చైర్మన్ సారు ఇదేం తీరు, ఇంటి అద్దెకు 50,000 అంతా కలిపితే 1,00,000 జీతం, సహకార స్ఫూర్తి ఏమైంది, చెస్ సంస్థకు ఎటువైపు తీసుకెళ్తున్నారు, సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ చెస్ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న చైర్మన్ తీరుపై వినియోగదారులు మాత్రం విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. తమ సొంత ప్రయోజనాల కోసం గౌరవ వేతనాల పేరుతో సహకార చట్టాల పరిధిని అధిగమించి లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న చైర్మన్ పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఒకటి అయిపోయింది. ఇక్కడ మనం ఫోన్ చేద్దాం, మనం చిక్కల రామారావు గారు కదా, ఆయనకు ఫోన్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇదే కకుర్తి, టోల్ ట్యాక్స్ ఎగవేతకు మాస్టర్ ప్లాన్, ఓన్ ప్లేట్ వాహనానికి గౌట్ వెహికల్ స్టిక్కర్. ఇది కేటీఆర్ గారి పరిపాలనకు నిదర్శనం. ఇది ఇక్కడ చిక్కల రామారావు గారికి ఫోన్ చేద్దాం. మనం ఫోన్ చేసే ముందు ఒక మాట స్పష్టంగా చెబుతున్నా. గతంలో చిక్కల రామారావు గారిని చైర్మన్గా వేసేటప్పుడు నేను అక్కడ చాలామందికి చెప్పిన, స్వయంగా కేటీఆర్ గారికే చెప్పిన నేను, అరే చైర్మన్గా అక్కడ నేత పరిశ్రమ ఉంది కాబట్టి ఆ నేత పరిశ్రమ మీద అవగాహన వ్యక్తిని పెడితే బాగుంటుంది, చైర్మన్గా పద్మశాలి బిడ్డను చైర్మన్ చేయండి, లేదా బీసీ బిడ్డను చేయండి, కానీ దొరబిడ్డను ఏందని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మిట్లారా, గతంలో ఈ చిక్కల రామారావు గారు ఏం చేసిందంటే, ఇప్పుడు ఇంకేమున్నాయి ఇంకోటి వెళ్దాం, హంపట్ అయిన టాప్, పాతవి వదలలే, కొత్తవి విడుదలే, అక్రమాలు నొక్కుతున్నావు, అగౌరవ వేతనం, సమగ్ర విచారణ జరపాలంటున్న వినియోగదారులు. ఇది వార్తా కథనాలు వారం రోజులుగా సిరిసిల్ల వాట్సాప్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చిక్కల రామారావు గారి గురించి మాట్లాడాలంటే నాకు మంచి మిత్రుడే. గతంలో చిక్కల రామారావు గారు ఒక సమావేశంలో మీ పద్మశాలు ఓట్లేస్తేనే కేటీఆర్ గెలిచిండా అనే వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే సిరిసిల్ల పద్మశాలి సంఘంలో సమావేశం కూడా చేసినప్పుడు నేను కూడా వెళ్ళిన అక్కడికి. వెళ్ళిన తర్వాత అసలు ఏంది తెలుసుకుందామని నేనే స్వయంగా, ఒకసారి ఆలోచించండి మిట్లారా, నేను ఎప్పుడు కూడా స్వయంగా వెళ్ళిన సందర్భాలు తక్కువ. ఏదైనా ఫోన్ చేసి మాట్లాడమా, ఫోన్ చేసి సమస్యను పరిష్కారం చేయడం తప్పించి స్వయంగా వెళ్ళిన సందర్భాలు తక్కువ. నేనే స్వయంగా సిరిసిల్ల చైర్మన్ చిక్కల రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఏంది కథ, ఎందుకు పద్మశాలి సమాజం గురించి తక్కువ చేసి మాట్లాడినావు అని అడిగినప్పుడు, అన్న నేను ఇప్పుడు కొద్దిగా బిజీ ఉన్నా, రేపు చెప్తా అన్నాడు. రేపు నేను కెమెరా తీసుకుని వస్తా, నువ్వు దీని మీద వివరణ చెప్పిన. ఎప్పుడది అంటే ఎట్లయిపోయిందంటే, ఇక్కడ చిక్కల రామారావు గారికి ఫస్ట్ ఫోన్ చేద్దాం. చిక్కల రామారావు గారికి ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత మనం హలో అన్నగారు నమస్తే. అన్న వాసా లక్ష్మణ అన్న. అన్న ఇది వార్తా కథలు బాగా వస్తున్నాయి అన్న, మీ పైన చైర్మన్ సార్ ఇదే తీరు, ఏం చేస్తాం, ఇదే కకుర్తి, టోల్ గేట్స్ ఎగవేతకు మాస్టర్ ప్లాన్ అంటూ రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి. అన్నీ వస్తాయి అన్న, ఏం చేస్తాం మరి వచ్చినప్పుడు. నేను తప్పు చేయలేదు కాబట్టి భయపడతలేదు. సరే అన్న, మీరు లైవ్లో ఉన్నారన్న, ట్రోల్ చేస్తారు కదా అన్న, మీరు లైవ్లో ఉన్నారన్న. అన్న చెప్పండి. అదే ఒకసారి మేము వివరణ తీసుకుందామని ఫోన్ చేసిన, ఏంది ఇది దీని మీద అని. లేదు, ఏముంటుంది అన్న వివరణ, దానికి అన్ని కరెక్ట్ ఉన్నాయి, నో ప్రాబ్లం అన్న. అంటే గతంలో కూడా మీరు గుర్తే మీకు, పద్మశాలి ఓటేస్తేనే గెలిచినామా అనేటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం మీకు తెలిసే, గతంలో 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. దాని విషయాన్ని పురస్కరించుకొని మరి ఏంది అని చెప్పి మీరు లైవ్ పెట్టినా, ఒకసారి మీ వివరణ ఇవ్వగలుగుతారా మీరు? ఏదైనా కరెక్ట్ అన్న, వాళ్ళు రాస్తారు, మనం ఏం చేస్తాం అంతే అంటారు. మనం చేసుకుంటూ పోవాలా, రాసుకుంటూ పోవాలి అంతే. ఎక్కడ కూడా తప్పు చేయలేదన్న. సరే, వాళ్ళు రాసుకుంటూ పోవాలా, మనం చేసుకుంటూ పోవాలి అంతే కదన్న. సరే అన్న, చేసుకుంటూ పోయేది కాదు, గట్లా అనద్దు అన్న. వాళ్ళు తప్పు రాస్తారు, మనం ఏం చేస్తాం. అంటే పత్రికలు తప్పు రాసినట్టు మీరు మీద కక్ష కట్టి. ఓకే అన్న, ఇది చైర్మన్ చిక్కల రామారావు గారు. ఇంకా అదృష్టం, నా అదృష్టం, ఆయన ఫోనే లిఫ్ట్ చేయడు. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏమంటున్నారు, పత్రికలే తప్పు రాస్తున్నారు, పత్రిక వాళ్ళు తప్పు కావాలని తప్పు రాస్తున్నారని పత్రికలు తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు చిక్కల రామారావు గారు. చిక్కల రామారావు గారు, మీరు ఫోన్ లిఫ్ట్ చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దాదాపుగా మా ఫోన్ లిఫ్ట్ చేసిన సందర్భం తక్కువ.
ఇది మిట్లారా ఆలోచించండి ఒకసారి. మరి నా సిరిసిల్ల పాత్రికేయ మిత్రులారా, చైర్మన్ చిక్కల రామారావు గారు ఏమంటున్నారంటే పత్రిక వాళ్ళే తప్పుడు కథనాలు రాస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా సరే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇదంతా కూడా మీ అండదండలతోని చిక్కల రామారావు గారు చేస్తున్నారన్నటువంటి అభియోగం అయితే వస్తున్నది. చూద్దాం, ఇట్లా ఫాలో అవుతుందండి. ఇంకా మనం ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాట్లాడుతుంటే ఫోన్ లిఫ్ట్ చేసినందుకు కొద్దిగా గౌరవించుకోవాలి కదా, మనం కూడా మంచోళ్ళం కాబట్టి. ఏదేమైనా సరే కానీ గతంలో పద్మశాలీలు ఓట్లు ఇస్తేనే మేము గెలిచినామా అనే విధంగా మాట్లాడిండు. అది జగమైన సత్యం. ఇది మిట్లారా చిక్కల రామారావు గారి పైన వస్తున్న అభియోగం ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా. నమస్తే.